తెలంగాణలో ఇప్పుడు బీజేపీ అంటే అల్లాటప్ప కాదు. గత అసెంబ్లీ ఎన్నికలకు తోడు మొన్నటి పార్లమెంట్ ఎన్నికలతో కమల వికాసం విస్తృతంగా జరిగిపోయింది. అందుకే ఏ ఎన్నికలు వచ్చినా ఆ పార్టీ సై అంటే సై అంటోంది. అయితే త్వరలో జరగబోయే ఎన్నికలు మాత్రం కీలక నేతలకు సవాల్గా మారబోతున్నాయి. ఏ చిన్న తేడా జరిగినా వారి రాజకీయ భవిష్యత్తే తేడా కావచ్చు. ఎందుకంటారా? అదేంటో మీరే చూడండి. కమలనాథుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కలవరం. ఉత్తర తెలంగాణలో మరోసారి సమరం తప్పదా? సొంత ఇలాఖాలో బండికి భారీ సవాల్. కాషాయ ఎంపీలకు కత్తి మీద సామేనా? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సహా పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించడంతో ఢిల్లీ లెవెల్లో తెలంగాణ బీజేపీ పాత్ర ఓ రేంజ్ లో పెరిగిపోయింది. అందుకే కేంద్ర మంత్రివర్గంలోనూ మంచి ప్రాధాన్యత ఇచ్చింది హైకమాండ్. ఈ రేంజ్ లో ఊపు మీదున్న తెలంగాణ బీజేపీకి ఇప్పుడు మరో పరీక్ష ఎదుర్కోబోతోంది. మరికొన్ని నెలల్లో జరగబోతున్న కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి కమలనాథుల్లో ఏదో కొత్త కలవరం మొదలైనట్టు తెలుస్తోంది. అందుకే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై గట్టి ఫోకస్ పెట్టిందట బీజేపీ. ఉత్తర తెలంగాణలో మంచి ఫలితాలు సాధించిన బీజేపీ ఇప్పుడు ఈ ప్రాంతంలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై కన్ను వేసింది. మరికొద్ది నెలల్లో షెడ్యూల్ విడుదల కానుండడంతో ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ షురూ చేసినట్టు కనిపిస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నార్త్ తెలంగాణను దున్నేసిన కమలం సేన 4 స్థానాల్ని తన ఖాతాలో వేసుకుంది. అందుకే ఆ ప్లస్ పాయింట్ ను మరింత ప్లస్ గా మార్చుకోవాలే తప్ప ఏమాత్రం మైనస్ కానివ్వద్దు అనేది కమలనాథుల వ్యూహం. అయితే ఏమాత్రం తేడా జరిగినా 4 ఎంపీల గెలుపు గాలివాటమన్న ముద్రపడే అవకాశం లేకపోలేదు. అందుకే కాషాయ నేతలు కాన్సంట్రేషన్ పెంచినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ స్థానం కేంద్ర మంత్రి బండి సంజయ్కి భారీ సవాల్గా నిలవబోతోంది. ఎందుకంటే ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తోంది కరీంనగర్ నుంచే. అందుకే ఆయన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది. సభ్యత్వ నమోదుకు సంబంధించి వర్క్షాపుల్లో పాల్గొంటున్న బండి సంజయ్ పదే ఎమ్మెల్సీ ఎన్నికల అంశాన్ని ప్రస్తావనకు తీసుకొస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికే టికెట్ ఇస్తామంటూ ప్రతి సమావేశంలో చెప్పుకొస్తున్నారు బండి సంజయ్. ఈ లెక్కన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతను సంజయ్ తీసుకుంటారని స్పష్టమవుతోంది. గతం కంటే ఇప్పుడు పార్టీ బాగా పుంజుకుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీటు గెలవాలి అనే ఆలోచనతో బండి ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ పొరపాటున విక్టరీ మిస్ అయితే మాత్రం ఆయన ఫ్యూచర్ కు అది రిమార్క్ కావచ్చు. అందుకే బలమైన వ్యూహాలతో ముందుకెళ్తున్న బండి సంజయ్ అనుబంధ సంస్థలు పట్టభద్రుల ఓటర్ల ఎన్రోల్మెంట్ పై దృష్టి పెట్టారు. క్యాండిడేట్స్ తో సంబంధం లేకుండా ఓటర్ల నమోదు ప్రక్రియను ముమ్మరం చేశారు బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ధీటుగా బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ మొదలుపెట్టింది కమలదళం. ఇప్పటికే చాలా మంది ఆశావహులు రాష్ట్ర పార్టీ నేతలను కలిసి తమ అభిలాషను తెలియజేస్తున్నారు. పై స్థాయి లాబింగ్ మొదలు పెట్టేశారు. ఇంకోవైపు ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోకి వచ్చే 4 ఉమ్మడి జిల్లాల బీజేపీ కార్యకర్తలు ముఖ్య నేతలు అంతర్గత సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సంఘ్ పరివార్ నేతల ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎంపీ ఎన్నికల మాదిరే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసేలా ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయబోతోంది బీజేపీ. అయితే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఇవి తొలి ఎన్నికలు కావడంతో ఆయనకు ప్రెస్టేజ్ ఇష్యూ అని చెప్పొచ్చు. అయితే ఆయనొక్కరికే కాదు, ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఎంపీలకు కూడా ఈ ఎన్నికలు ఇజ్జత్ కి సవాల్ కాబోతోంది. ఎందుకంటే ఈ 3 స్థానాల్లో గెలిచింది కూడా బీజేపీ ఎంపీలే. రిజల్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా హైకమాండ్ దగ్గర మాటొచ్చేయడం మట్టుకు ఖాయం. మరి తెలంగాణ బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.